అందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్. మన విద్యాలయం ఛానల్‌కి స్వాగతం మీకు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్స్. మనం సాధారణంగా బ్యాంక్ ఎందుకెళ్తుంటాం? ఫిక్స్డ్ డిపాజిట్ లేదంటే ఏదన్నా లోన్ మీద, లేదంటే గోల్డ్ లోన్ ఇలాంటివి వెళ్తుంటాం. సో, వాళ్ళు మనకి ఫిక్స్డ్‌గా ఏదైనా అమౌంట్ ఫిక్స్డ్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ 6.5% ఆర్ 7% ఆర్ 8% అట్లా ఇస్తుంటారు. అదే లోన్‌కెళ్ళామనుకోండి 13% లేదంటే 12%, కొన్ని హోమ్ లోన్స్ వచ్చేసరికి ఏంటంటే 9.5% ఇట్లా ఇస్తుంటారు. గోల్డ్ లోన్ కూడా అంతే 7.5%. సో ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి పర్సంటేజెస్ ఏంటి? మనకేమో సాధారణంగా బయటకు వెళ్తుంటే రూపాయి వడ్డీ, రూ. 2 వడ్డీ, రూపాయిన్నర వడ్డీ ఇలా చూస్తుంటాం. అసలు ఏంటి దానికి దీనికి అంటే ఈరోజు చూద్దాం. వీళ్ళు వచ్చేసరికి సపోజ్ మనం 12% వడ్డీ కింద తీసుకుంటాం. 12% వడ్డీ అంటే 12% పర్ ఇయర్. ఓకేనా? పర్ ఇయర్ అంటే మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్. సో 12/12 వచ్చేసరికి మనకు వచ్చేసరికి రూ. 1. ఇది వచ్చేసరికి రూ. 1 ఇంట్రెస్ట్ అన్నారు. ఏం లేదు, క్లియర్ గా ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మనం బ్యాంక్ లో సపోజ్ 1 lakh మనం ఇంట్రెస్ట్ తీసుకున్నాం. సో వడ్డీ ఎంత? 12%. సో అప్పుడు మనం ఎంత పే చేయాలి? 12% అంటే మంత్ కి వన్ వన్ రూపీ అంటే 1000 రూపీస్ పర్ మంత్. మొత్తం 12 మంత్స్ కాబట్టి 12,000. సో మన ఇది ప్లస్ 12,000 ఇజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసరికి ఎంత అవుతుంది? 1,12,000. ఇది మనం కట్టవలసిన అమౌంట్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను కదా. సో ఇలానే మనం ఇంకొన్ని ఇంట్రెస్ట్ చూద్దాము. వేరాజ్ పి అంటే ప్రిన్సిపల్ ఎంత? 1 lakh ఇంటూ టైం ఎన్ని మంత్స్? 12 మంత్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 2 రూపాయలు డివైడెడ్ బై 100. 2 zeros క్యాన్సిల్ అయితే 12 2 24. సో బ్యాలెన్స్ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నా. సో మనం ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 24,000. ఇందులో ప్రిన్సిపల్ ఎంత? 1 lakh ప్లస్ 24,000 ఇది ఈక్వల్ టు 1,24,000. అర్థమైంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థాంక్యూ.